తిరుమలలో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి. 1వది, కొత్తగా పెళ్లి అయిన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. వెంకటాచల మహత్యం పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహమయ్యాక ఆయన కూడా 6 నెలల వరకు తిరుమల కొండ మీదికి వెళ్లకుండా కొండ క్రింద అగత్స్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదికి ఇద్దరు వచ్చారు. 2వది, వరాహ స్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకండి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండటానికి వరాహ స్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహ స్వామికి 3 ప్రమాణాలు చేశాడు. అవి ఏంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఈ పత్రం టిటిడి మ్యూజియం లో ఉంది. 3వది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసి శాపం వలన విష్ణువు శాలిగ్రామ శిలగా మారిపోతాడు. తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలనే. అందుకనే తిరుమల 3వ వీధులలో కూడా చెప్పులతో తిరగకూడదు. 4వది, తిరుమల కొండ మీద పూసిన పువ్వులు మీరు అస్సలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి అలంకారం కోసమే. అతి ముఖ్యమైనది, ప్రతిరోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా వచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు ప్రతిరోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని ఉంచుతారు. అలా అభిషేకం చేసిన ఆ నీటిని వేరే నీటితో కలిపి భక్తులకు తీర్థంలాగా ఇస్తారు. కాబట్టి దర్శనం